లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? ఈ దినము దేవుని వాక్యము కొరకు 4 మాటలు. మొదటిది, దేవుని వాక్యము ఖడ్గము వంటిది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో తెలియచేయబడింది. ఖడ్గము ఖండించే స్వభావం కలది. దేవుని వాక్యము కూడా మన హృదయంలోని ఆలోచనలను, పాపములను, అపరాధములను అది శోధించి ఖండించి వేస్తుంది. రెండవదిగా, దేవుని వాక్యము సుత్తి వంటిది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనంలో తెలియజేయబడింది. సుత్తి బద్దలు చేసే స్వభావం కలది, అదే రీతిగా సరిచేసే స్వభావం కలది. దేవుని వాక్యము కూడా బండలాంటి మన హృదయములను బద్దలు చేసి మనలో ఉన్న అనేక లోపములను సరిచేస్తుంది. మూడవదిగా, దేవుని వాక్యము తేనె వంటిది. తేనె నోటికి మధురమైనది, అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగు చేస్తుంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 103వ చరణంలో తెలియచేయబడుతుంది. దేవుని వాక్యము కూడా మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, దానిని మనం భుజిస్తున్నప్పుడు అనేకమైన మధురమైన అనుభూతులను మనకి పంచుతూ ఉంది. దేవుని మధురమైన ప్రేమను కూడా మనకి తెలియచేస్తుంది. అలాగే అనేక ఆత్మీయ ప్రయోజనాలను కూడా మనకి కలుగు చేస్తుంది. నాలుగవదిగా, దేవుని వాక్యము ద్వీపము వంటిది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ చరణంలో తెలియచేయబడుతుంది. ద్వీపము చీకటిని వేరు చేసి వెలుగును ప్రకాశింపచేస్తుంది. దేవుని వాక్యము కూడా మనలో ఉన్న చీకటి సంబంధమైన కార్యములను దూరపరిచి మనము అనేకుల ఎదుట వెలుగు ప్రకాశింప చేయడానికి వీలుకరంగా మనల్ని వెలిగించి మనలో ఉన్నటువంటి పాపాన్ని దూరపరిచి దేవుని సత్క్రియలను ప్రచురపరిచేటువంటి ద్వీపములుగా మనల్ని దేవుని వాక్యము మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్.